హాయ్ అండి. హాయ్, మీ పేరు? దివ్య. ఓకే, మనం చూసారు కదా వైష్ణవి విషయం బాగా ట్రెండ్ అవుతుంది. ఒక 5 months గర్భిణి అయిన అమ్మాయిని వాళ్ళ భర్తే లవ్ మ్యారేజ్ చేసుకొని భర్తే కత్తితో పొడిచి గోడకేసి కొట్టి చంపేసిన విషయం వైరల్ అవుతుంది. అసలు ఏమైంది ఆ స్టోరీ? రీజన్ యాక్చువల్గా నిన్న రాత్రి నుంచి ఇదే న్యూస్ అండి. ఇంక మీరు ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా లిటరల్ ఇప్పుడు కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని అమ్మాయికి అమ్మాయి అర్థమవుతుందా? అలాంటి అమ్మాయి నువ్వు 10 నెలల పాటు ప్రేమించాను అని చెప్పేసి నువ్వే వెంటబడి మళ్ళీ నువ్వే పురుగుల మందు తాగి నువ్వే చచ్చిపోతానని చెప్పేసి చచ్చేంత ప్రేమ నీలో పెట్టుకొని హీరో చంపేసావంటే నీది ప్రేమ లేకపోతే అట్రాక్షనా? నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎందుకు చంపినావు? ఏంటి కారణాలు? డబ్బా, లేకపోతే నీ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏమైనా బయట పెట్టేదని భయమా? ఏంటి ప్రాబ్లం ఏంటి? అర్థమవుతుందా? అంటే నేను చెప్పేది మామూలుగా ఏంటంటే, సో బేసిక్గా అయితే చనిపోవడానికి కారణాలు ఈ రెండే ఉన్నాయి, అమ్మాయి చంపడానికి కారణాలు. సో ఈ 2 కారణాలు నేనేమంటా అంటే, బ్రో 10 నెలలు నువ్వు అంతలో పిచ్చుకోకలాగా అమ్మాయి వెంబడి పడిపోయి అప్పుడు అంత ప్రేమించినావు కదా, అంటే ఏంటి ఇప్పుడు అమ్మాయి అయిపోందనా? లేకపోతే నువ్వు మీ తొట్టి గ్యాంగ్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మీరు మాట్లాడుకున్నారే ఆ పిల్ల నువ్వు పడేసినావు అంటే హైలైటరా, లేకపోతే అని చెప్పి ఒక ఈగోతో ఏమన్నా ప్రేమించానా, పెళ్లి చేసుకున్నావా? లేకపోతే ఏంటి ఈ రోజు నువ్వు చంపేసావంటే కారణాలు ఇవే కదా. మా అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదైనా సరే వాళ్ళ అమ్మ మాట మీద పెళ్లి చేసుకున్నాను చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు పక్కింటి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇలా ఇష్టం లేకుండా చేసుకొని అమ్మాయి చాలా వరకు బ్రదర్ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేసింది బయటకి. ఏమని ఇట్లాగా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మా ఆయన నాకు టైం ఇవ్వట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇలా పెడుతుంటే మనం ఏమనుకున్నాము, కంటెంట్ కోసం ఏదో క్రియేట్ చేస్తున్నారులే అనుకున్నాం తప్ప అవన్నీ నిజాలు అని తెలుసుకోలేకపోయాం. బట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పుకుంది అని షేర్ చేసుకుంది, కానీ ఆ అబ్బాయి భయం అనేది లేకుండా పోయింది. ఒక వీడియోలో అబ్బాయి చెప్తాడు, నువ్వు ఎవరికైనా చెప్పు, మీ అమ్మ చెప్పుకుంటా, మీ ఇంట్లో చెప్పుకుంటా, ఎవరికైనా చెప్పు, ఆఖరికి నువ్వు వీడియో అయినా చేసి పెట్టుకుని నాకు భయం లేదు అన్నాడు. అంటే వాడు ఎంత ఏదో మీకు తెలిసిపోయాడు అక్కడ. అర్థవుతున్నా? వాడు ఎంత ఏదో మీకు తెలిసిపోయాడు అక్కడ. అండ్ వాడికి అతనికి వాళ్ళ హస్బెండ్ కి వేరే అమ్మాయి ఇష్టం అని చెప్పేసి నేను నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అవును, నాకు అదే అర్థం కావట్లేదండి. ఆ రోజు పురుగుల మంది చచ్చిపోయే అంత ప్రేమ నీళ్ళు ఉన్నప్పుడు వేరే అమ్మాయి మీద ప్రేమ అంటే పుట్టేసింది. నాకు అర్థం కావట్లేదు. అంత ఈజీగా పుట్టేస్తుంది మీకు ప్రేమ. ఓ ఈ అమ్మాయితో ఇంకా 6 నెలలు అయిపోయిన, సంవత్సరం అయిపోయి ఉంటుంది, ఇంకేమై బోర్ కొట్టేసింది. ఎందుకు బోర్ కొడుతుంది? ప్రేమలో బోర్ ఉంటుందా బ్రదర్? ఎందుకు ఉంటుంది బోర్ నీకు? అంటే డబ్బులు ఏమన్నా పోనీ నీ అఫైర్ ఉన్న అమ్మాయి ఏమన్నా నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిందా? లేదు కదా. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? నాకు అర్థం పోనీ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే చంపేంత ప్రాబ్లం ఏంటి నీకు? ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాయ్, నీకు అంతా ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలువు, నీ ఇంట్లో వాళ్ళని పిలువు, మాట్లాడుకొని నీకు ఇష్టం లేదా వదిలేసి. అర్థమవుతుందా? నాకు వద్దు అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి పోనీ లేదు నువ్వే కావాలన్న అంత సీన్ లేదు. అమ్మాయి ఆల్రెడీ చెప్తుంది నాకు ఇవన్నీ వద్దు, ఆపేసి కనీసం ఫోన్ కూడా ఇవ్వట్లే అమ్మాయికి. అంత తప్పు చేయకపోతే నీకు ఎందుకు అంత భయం? ఫోన్ ఇవ్వకూడదు అనుకుంటున్నావు అంటే ఎందుకు అంత భయం నీకు? సో అసలు చాలా కిరాతకంగా చంపేశాడు బ్రదర్. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే లిటరల్లీ కంట్లో నీళ్ళు నాకు ఆగట్లేదు, అంత ఏడుపు వచ్చింది రాత్రి నాకు ఆ వీడియో చూస్తుంటే. వాళ్ళ అన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఎంత ఉద్రేకతతో ఉన్నారంటే, వాడిని నా కొడుకుని మాకు ఇవ్వండి, మేము చంపేస్తాము, మీరు ఇట్లా చేయొద్దు, మీరేమి శిక్ష వేయరు, మాకు ఇది వద్దు అని చెప్పేసి చాలా బాధాకరంగా ఉన్నారు అసలు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి కఠినంగా శిక్ష వెయ్యాలి. ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళి క్షణికావేశంలో చేసేసాను అలా అని చెప్పేసి. క్షణికావేశం అంటే ఏంటంటే ప్రాణం తీసాడు అంటే ఇప్పుడు ఈయన చెప్పాడని చెప్పేసి మనం ఒప్పుకున్నారండి. అదే ఇప్పుడు లోపల ఒక బేబీ ఉంది, నీకు అమ్మాయి మీద ప్రేమ లేకపోయినా కనీసం నీ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా. చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరో ఒకరండి, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పేరెంట్స్ ఇంకా ఉన్నారు రిలేషన్లో అంటే పిల్లల కోసం కూడా కదా. కనీసం నీకు ఆ బిడ్డ మీద కూడా లేదు అంటే ఇంకెవరి మీద ఉన్నట్టు నీకు చెప్పు? ఇంకెవరి మీద ఉన్నట్టు? అంత కిరాతకంగా ఏంది బ్రదర్ చంపడం? నాకు అర్థం. శనికావేశం ఏం శనికావేశం? ఇప్పుడు శనికావేశం చెప్పి లొంగిపోయాడు బ్రదర్. ఇప్పుడు ఆడికేంటి చెప్పకూడదు పెట్టి ప్రతిరోజు వాడిని సాగుతూ ఉండాలా జైల్లో? ఎంతవరకు కరెక్ట్ ఇది? పోలీసులు వాళ్ళు ఆడికి కుదిరినంత వరకు ఎంత కఠినంగా శిక్షిస్తే చాలా మంది నోరు మూసుకుంటారు, చాలా మంది ఇంకో రోజు ఏమైనా చేయాలంటే భయపడతారు. ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి ఈ మర్డర్స్ అనేవి. ఈ అమ్మాయి ఎన్ని పక్కన పెడితే ప్రేమికులు చెప్పుకుని ఎన్ని పక్కన పెడితే తల్లిదండ్రులు కూడా చెప్పేస్తున్నారు ఈ అమ్మాయిలు తక్కువ, ఈ అమ్మాయిలు కూడా అట్లా నేర్చున్నారు. సో ఇవన్నీ కరెక్ట్గా లేవు. చంపుకోవడాలు ఇవన్నీ మానేసండి అమ్మా. మీకు ఇష్టమైతే పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోండి అమ్మా, బయటికి వెళ్ళి బతకండి, ఎటువంటి చావండి, మీ సావు మీరు చావండి. అంతేగాని పేరెంట్స్ వాళ్ళకి ఎందుకు వస్తున్నారు? కరెక్ట్ కాదు. కొన్ని ప్రేమించి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ఇంకా లైఫ్ లాంగ్ అనుకో నువ్వు, అలాంటప్పుడు ప్రేమించుకో, అలాంటప్పుడు పెళ్లి చేసుకోకు, చెప్పేసేయచ్చు కదా. సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్లు ఏదో షిప్లో పెట్టుకుంటారు కదా ఈ జెంజీ గ్యాంగ్స్ అందరూ, అలా చేసుకోవచ్చు కదా. ఏను మాకెందుకు ఈ కర్మలు? ఈ 90 kids మాకేందంటే తల పగిలిపోతుంది ఈ న్యూస్ ఉంటే. ఎవరైనా ఏమైనా మాట్లాడుంటే లవ్ అంటే లేదు, సిచ్యువేషన్షిప్ లేదు, టైమ్ షిప్, ఫ్రెండ్షిప్. ఏం షిప్లు అబ్బాయి ఇవి? టైటానిక్ షిప్ లాగా. మా దేశ షిప్ టైటానిక్ షిప్పే, ఇంకేం తెలియదు మాకు ఇట్లా. అర్థం
అర్థమవుతుందా? ఇవన్నీ కరెక్ట్ కాదు. సో వీడికైతే మాత్రం చెప్తాను, కఠినంగా శిక్ష చేయాలి చెప్తున్నాను. ఆడికి వేసే శిక్ష నిజం చెప్తాను, జనాలు చూసి ఇంకొకటి ఎవరైనా చెయ్యాలంటే శిక్ష పోయాలి. అర్థమవుతుందా? శిక్ష పోయాలి లిటరల్లీ. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇంకోసారి ప్రేమ అనే పేరు పెట్టి ముసిగేసుకొని మోసం చేయొద్దు ఇట్లాగా. హాయ్ సార్, ఇవాళ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి వికలాంగులకి ఉచిత బస్ పథకం మొదలు పెట్టారు. మరి దాని గురించి వాళ్ళకి ఉపయోగపడిద్ది అంటారా, ఉపయోగపడదు అంటారా? అంటే ఉచిత బస్సు అనేటప్పుడే చాలా విమర్శలు వచ్చి మనం కూడా మాట్లాడాం. అసలు ఉచిత బస్సు తీసుకొచ్చింది అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు? మహిళలందరి కోసం కాదు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం 10,000 నుంచి 15,000 జీతం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళకి సపోర్టెడ్గా నెలకు 3,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఢిల్లీలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించారు. ఇక్కడ మహిళలు అందరూ కూడా ఫ్రీ బస్ పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంత దుర్వినియోగం అవుతుంది. సో అంటే రీల్స్ చేయడం కానీ లేకపోతే అక్కడ బ్రష్ చేయడం కానీ ఇదంతా వాతావరణం ఉంది. సో వికలాంగులకి ఇవ్వడం గొప్ప విషయం, వాళ్ళకి సపరేట్ బస్సులు కేటాయిస్తున్నారు. సో అది గొప్ప విషయం, వికలాంగులకి ఇవ్వడం తప్పేం కాదు. అనేక బస్సుల్లో వాళ్ళు వచ్చి జనంలో కూర్చోగలరా? అలా ఇప్పటికే ఆడాళ్ళు ఎక్కుతుంటేనే బస్సులు సరిగ్గా సరిపోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కారంటే వాళ్ళు కూర్చొని ప్లేస్లు ఇవ్వడానికి జనం ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకి సపరేట్ బస్సులు ఉన్నాయి. సపరేట్ బస్సులో నేను చెప్పలేదు కదా, ఎనర్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ బస్సులో కాదు, వికలాంగులకు కూడా సపరేట్గా బస్సులు ఎనర్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులోనే ఇముడి ఉండాలంటే వాళ్ళకి కష్టసాధ్యం అవుతుంది. లేదంటే వాళ్ళకి ఒక నిజంగా ఇందులోనే కలిపి ఇంక్లూడింగ్ చేస్తారని మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ముందు సీట్లు అంతా కూడా వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చే ఒక ఆలోచన విధానం వెంటనే ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వికలాంగులకి కోసం తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ ఖచ్చితంగా ప్రియారిటీ ఉంటుంది. అందులోనైనా సరే ఫస్ట్ మొదటి భాగం వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళకి ప్రత్యేకమైన బస్సులు కేటాయించే అవకాశం ఉంటుంది. పెద్ద ఎక్కువ ఏమి ఉండవు. ఒక రకంగా చూసుకుంటే ఆదాయం కనపడతలేదు, కానీ ఉచిత పథకాలు అనేవి పెరిగిపోతున్నాయి. మరి ఎట్లా రాజకీయ నాయకులు తట్టుకోగలుగుతారా? అక్కడ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు నలిగిపోతారా? ఎవరి మీద ఇబ్బంది పడిపోతుంది భారం? ఆదాయం తక్కువ అని మీరు చాలా సందర్భంగా దాని మీద ఒకసారి స్టడీ చేసి చెప్తాను. అయితే ఇప్పుడు ఈ మనకి ఎగుమతులు దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలోనే చేపలు రొయ్యలు వల్ల మాత్రమే ఏపీ రాష్ట్రం నుంచి ఒక సంవత్సరానికి 28,000 కోట్లు వస్తుంది. రొయ్యలు చేపలు ఎగుమతులు ఇప్పుడు పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశానికి పంపిస్తే సుమారుగా మనకి 28,000 కోట్లు ఒక సంవత్సరానికి చేపలు రొయ్యల ద్వారా వస్తున్నాయి. అనేక మార్గాలు ఉన్నాయి, అవి ప్రభుత్వం కొంచెం బయట పెట్టట్లేదు. ఆర్థిక వనరులు మనకు మించి ఎక్కడా లేవు. చుట్టూ సముద్రం ఉంది, అటవీ సంపద ఉంది, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి కాశ్మీర్ లాంటి ఏరియా, లంబసింగ్ ఉంది, పాడేరు ఉంది. అవన్నీ కూడా ఆ ప్రాంతాలుగా డెవలప్ చేసుకోవచ్చు. అలా డెవలప్ కూడా అవుతున్నాయి కానీ చెప్పట్లేదు. ఓకే సార్, అట్లాగే అక్కడ వచ్చేసి జడ్జీలకి అన్ని ఏర్పాటు చేసేది, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎవరికి ఏర్పాటు చేయట్లేదు. అమరావతిలో ఉండేటట్టు ఎమ్మెల్యేల మీద ఎందుకంటే చర్యలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు? ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒకప్పుడులా లేరు కాబట్టి, ఒకసారి ఎమ్మెల్యే అయితే అతను లైఫ్ టైం సంపాదించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేలకు ఇల్లు లేదు, ఆ ఎమ్మెల్యేకి హోటల్ లేదు, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వడానికి ఒక టేబుల్ లేదు అన్న వాతావరణం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఒకప్పుడు అందరూ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు, జిల్లాలకు వచ్చేవాళ్ళు కాదు, మండలాలకు వచ్చేవాళ్ళు కాదు, ఏదన్నా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, మీడియా ముందు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే అమరావతిలో ఒక్కళ్ళు కనపడతలేదు, ఇంకా హైదరాబాద్ లోనే ఉండరు. రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే కూడా, ఎంపీలు కూడా దొరికారు ఏ కేసుల మీద. మరి వీటన్నిటి మీద తగిన చర్యలు తీసుకోలేరంట. ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు మాత్రం మాక్సిమం అక్కడే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు సినీ రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది పబ్లిక్ కూడా ముందు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సినిమాలు తీరు అని ఆయన చెప్పారా? లేదు కదా. రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని నాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు. సో చంద్రబాబు నాయుడు అంటే ఎప్పటి నుంచి ఇక్కడ అతని వయసు కూడా 70 సంవత్సరాలు. ఇక్కడ రోజు అతను రెగ్యులర్గా ఇక్కడ వాతావరణాన్ని ఆహ్వాదించాలి, అక్కడ వాతావరణం కూడా చూసుకోవాలి. అదొక ఉంటుంది. హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఇక్కడ వచ్చి చెకప్ చేసుకొని వెళ్ళడం ఇదంతా కూడా ఉంటుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెసులుబాటు ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి వెసులుబాటు ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి అబ్జెక్ట్ వచ్చేస్తారు, వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు, ఆ కాంట్రాక్ట్లో అవినీతి జరుగుతుంది, సరైన నాణ్యత చెయ్యరు. ఇదంతా ఎవరికి? పార్టీ మీద పడుతుంది, ప్రభుత్వం మీద పడుతుంది, ఇతని మీద పడదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నేను చూసుకున్నాను. అతను కాంట్రాక్ట్ అబ్జెక్ట్, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అబ్జెక్ట్ అనుకో మీరు చేయొచ్చు, నాలాంటి వాళ్ళకి అబ్జెక్ట్ నేను చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయరు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రానికి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ఇతనికి కూడా నష్టం. కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ అలవాటు పడిపోవడం వల్ల అక్కడ ఉండే ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్గా ఇబ్బంది ఉంటుంది, రిలాక్స్ అవ్వడం కోసం ఎక్కువ శాతం వస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.